హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? బండి సంజయ్ కి ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? బండి సంజయ్ కి ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా? నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఆయన్ను మంత్రివర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పండి. లేదా మీ బేటీ బచావో అనేది కేవలం నినాదానికే పరిమితమా? ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు అని నిలదీశారు. బాధిత బాలికకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక ప్రకటనలో ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ఓ బాలిక లైంగిక వేధింపులకు గురైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిందితుడిపై కనీసం కేసు నమోదు చేయకుండా బాధితురాలి కుటుంబాన్నే వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఒక జంగిల్ రాజుగా మారిపోయిందని మండిపడ్డారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసిన పోలీస్ శాఖ ఎందుకు స్పందించడం లేదు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు 3 నెలల పాటు ఎందుకు పోరాడాల్సి వచ్చింది అని ప్రశ్నించారు. ఉన్నావ్ కేసులో బాధితురాలికి అండగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ బాధితురాలకు అండగా నిలబడరా? లేక మీ న్యాయం తెలంగాణ బాధితులకు వర్తించదా అంటూ నిలదీశారు. బాధిత బాలిక పైన ఎదురు కేసులు పెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఏ నిబంధన ప్రకారం బాలికపై హనీ ట్రాప్ వసూళ్ల కేసు నమోదు చేశారు అని పోలీసులను నిలదీశారు. బాధితురాలిని ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ వేధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం తిరుగుతూ ఆ బాలిక ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్య యత్నం చేస్తుందని, ఇప్పుడు ఆమెను నిందిస్తూ విక్టిమ్ షేమింగ్ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఫ్రాంచైజీలా మారిందని విమర్శించారు. బాలిక గౌరవం విషయంలో 2 పార్టీలు కలిసి ఒక అపవిత్రమైన అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఇతర పోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమార్ రెడ్డిని ఎందుకు విచారించడం లేదంటూ ప్రశ్నించారు. మనం ఎంతటి దుర్భరమైన భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఈ ఘటనను చూస్తే అర్థమవుతోంది. గతంలో మన మహిళల గౌరవం కోసం అణచివేతదారులపై ప్రభుత్వాలపై పోరాటాలు చేశాం. ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో 1 మిలియన్ సార్లు పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ శుద్ధపూసేం కాదు. హనీ ట్రాప్ చేయడానికి జేమ్స్ బాండ్ 007 అంతకన్నా కాదు. అతడు ఖైదీ నెంబర్ 786 అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ శుద్ధపూసేం కాదు. హనీ ట్రాప్ చేయడానికి జేమ్స్ బాండ్ 007 అంతకన్నా కాదు. అతడు ఖైదీ నెంబర్ 786 అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సాయి భగీరథ్ పై మహేంద్ర యూనివర్సిటీలో 2 ర్యాగింగ్ కేసులున్నాయి. తాజాగా ఫేట్ బషీరాబాద్ ఠాణాలో పోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై 3 సార్లు లైంగిక దాడికి యత్నించారు. న్యూ ఇయర్ సందర్భంగా మత్తు మందు కలిపి లైంగిక దాడికి యత్నించారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ దొంగే దొంగ అన్న చందంగా బాలిక కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని బండి సంజయ్ కొడుకు కరీంనగర్ ఠాణాలో ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఉన్నత కుటుంబానికి చెందిన మైనర్ తల్లిదండ్రులు 50,000 తీసుకుంటారా? అయినా 17 ఏళ్ల బాలికకు కేంద్ర మంత్రి కొడుకు భయపడతాడా? ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. అనేక కేసులు లైంగిక ఆరోపణలున్న కొడుకును కేంద్ర మంత్రి వెనకేసుకు రావడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. తెలంగాణ భవన్లో ప్రవీణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. 15 రోజుల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న జూబ్లీహిల్స్ ఏరియాలో రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హతమార్చిన నిందితులు కరీంనగర్ పీఎంజే గోల్డ్ షాప్లో దోపిడీ దొంగలను ఇంతవరకు పట్టుకోకపోవడం, మల్కజ్గిరి మహిళా ఏసీపీని 40 మంది ఆకతాయిలు వేధించడం చూస్తే రాష్ట్రంలోని గాడి తప్పిన లా అండ్ ఆర్డర్కు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ కొడుకు భగీరథ్ కొడుకు లీలలు బయటికి రావడం కలంకలం రేపిందన్నారు. ఆయనపై మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫిట్ బషీరాబాద్
ఠాణాలో ఫోక్స్ కేసు నమోదైందని తెలిపారు. అక్కడ కేసు నమోదైన వెంటనే భగీరథ్ ఫిర్యాదు మేరకు బాలికపై కరీంనగర్ టౌన్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట్ బషీరాబాద్ స్టేషన్కు వెళ్లిన బాలిక తల్లిదండ్రులను పోలీసులు 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం శోచనీయమని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఒత్తిడితోనే కరీంనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రికార్డు చేశారని ఆరోపించారు. అంటే బాలిక తల్లిదండ్రులకు ఓ న్యాయం, బండి కొడుకు ఇంకో న్యాయమా? బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుక్కి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు BNS 183 కింద మైనర్ తల్లి స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదు? స్టేషన్ బెయిల్ పొందేలా సెక్షన్లు ఎందుకు పెట్టారు? బండి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి అవినవ భావ సంబంధం ఉన్నదనే విస్మరించారా అని పోలీసులను నిలదీశారు. కేసు విత్డ్రా చేసుకోవాలని బీజేపీలో ఉన్న మాజీ జర్నలిస్టు బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పక్కన కూర్చుంటున్న సంజయ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. బండి సంజయ్ కుమారుడి లీలలపై ఆ పార్టీ మహిళా నేతలు స్పందించాలని, హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ నోరు విప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ బేటీ బచావో బేటీ పడావో నినాదం ఉద్ధదేనని ప్రజలు అర్థం చేసుకుంటారంటూ స్పష్టం చేశారు. 684/2026 అనే క్రైమ్ నెంబర్తోని పేట్ బషీరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. సో నేను చెప్పింది తప్పైతే సైబరాబాద్ కమిషనర్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో అందులో ఏమేమి సెక్షన్లు పెట్టిండంటాయా? BNS సెక్షన్ 74, BNS సెక్షన్ 75, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. BNSS భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే BNSS అని ఉందో ఒకప్పుడు CRPC, ఈ BNSSలో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ట్రైన్ ప్రయాణాలు సాగించే వారికి తీపి కబురు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అత్యంత కీలకమైన రద్దీగా ఉండే విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలో 3వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ట్రైన్ ప్రయాణాలు సాగించే వారికి తీపి కబురు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అత్యంత కీలకమైన రద్దీగా ఉండే విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలో 3వ లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. సుమారు 1952 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ 219 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యాల మెరుగుదలే కాకుండా ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుంది. మొత్తం ప్రాజెక్టులో ఇప్పటికే 194 కిలోమీటర్ల మేర పనులు విజయవంతంగా పూర్తి కాగా ప్రస్తుతం డోర్నకల్ మహబూబాబాద్ మధ్య మిగిలి ఉన్న 25 కిలోమీటర్ల పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే 2 నెలల్లో ఈ చివరి విడత పనులను కూడా పూర్తి చేసి మొత్తం లైన్లను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, కాజీపేట, వరంగల్ ప్రాంతాల నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ప్రస్తుతం ఉన్న ట్రాక్ పై విపరీతమైన రద్దీని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే అత్యధిక రైళ్లు ఈ మార్గం ద్వారానే ప్రయాణించాల్సి రావడంతో రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. గ్రాండ్ ట్రంక్ రూట్ లో భాగంగా ఉన్న ఈ మార్గంపై ఒత్తిడిని తగ్గించడానికి 3వ లైను అనివార్యమైంది. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే ప్యాసింజర్ రైళ్లకు ఆటంకం కలగకుండా సరకు రవాణా రైళ్లను ప్రత్యేకంగా నడిపే అవకాశం కలుగుతోంది. దీనివల్ల ప్రయాణికుల రైళ్ల వేగం పెరగడమే కాకుండా రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ సమయం కూడా గణనీయంగా తగ్గుతోంది. ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాధాన్యత కేవలం ప్రయాణికులకే పరిమితం కాలేదు. ఇది దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసే కీలక అనుసంధాన కార్తగా నిలవనుంది. విజయవాడ, కాజీపేట మార్గం పరిధిలో అనేక బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్, సిమెంట్ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ముఖ్యంగా విష్ణుపురం, జాన్ పహాడ్ ప్రాంతాల్లోని భారీ పరిశ్రమల నుంచి సిమెంటు రవాణాకు, అలాగే సింగరేణి నుంచి బొగ్గు తరలింపునకు ఈ అదనపు లైన్ వెన్నుముకగా మారుతోంది. కాజీపేట, బల్లార్షా వైపు నుంచి వచ్చే భారీ సరకు రైళ్లను ఈ అదనపు ట్రాక్ ద్వారా సులభంగా మళ్లించవచ్చు. తద్వారా పారిశ్రామిక రవాణాలో సమయం, ఖర్చు ఆదా అవుతోంది. తెలంగాణ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వంటి నగరాలకు, అలాగే చెన్నై, తిరుపతి వంటి దక్షిణాది పుణ్యక్షేత్రాలకు వెళ్లే సదుర
ప్రాంత రైళ్ల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో పెరగబోయే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు ట్రైన్లు, ప్రత్యేక రైళ్లను నడపడానికి ఈ 3వ లైన్ మార్గం సుగమం చేస్తోంది. ఇప్పటికే 118 కిలోమీటర్ల మేర సిద్ధమైన ట్రాక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భగీరథ మీద వచ్చిన ఆరోపణలపై బండి సంజయ్ స్పందించారు. తన కుమారుడు బండి భగీరథ్ మీద వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలుగా పేర్కొన్న బండి సంజయ్ తన ప్రజా జీవితమంతా చట్టాన్ని గౌరవించారని, ఎలాంటి మచ్చ లేకుండా జీవించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభా సమయంలో తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కావాలని చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు. ఇటీవల నిరాధార ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నా ప్రజా జీవితమంతా చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నా. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించా. అలాగే న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్న పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం నాతో రాజకీయంగా పోరాడేందుకు ధైర్యం లేని వారి నిస్సహాయతను తెలియజేస్తోంది. కింది స్థాయి నుంచి వచ్చి కార్పొరేటర్గా పనిచేసి కఠోర శ్రమ, ప్రజల మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడికి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టల పాలు చేయడానికే ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టంగా తెలుస్తోంది. ఏది సరైనదో ఏది తప్పో న్యాయ వ్యవస్థనే నిర్ణయిస్తోందని నేను నమ్ముతున్నా. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెప్తోంది, ప్రతి కుట్రను బయట పెడుతోంది. సత్యమేవ జయతే అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులైంది, కనీసం స్పందిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 3 లెవెల్ విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. సచివాలయం వేదికగా గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ మహానగరాన్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. రోజు రోజుకు విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభా, అలాగే పెరుగుతున్న వ్యక్తిగత వాహనాల సంఖ్య కారణంగా హైదరాబాద్ ను ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. మామూలు రోజుల్లో పోలిస్తే వర్షాకాలంలో ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది. వర్షం పడితే చాలు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి అండర్ పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే 3 లెవెల్ మోడల్ తీసుకురావాలని సూచించారు. రహదారుల విస్తరణతోనే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి ఇందుకోసం మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి చేయాలన్నారు. అందులో భాగంగానే మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలపై సచివాలయంలో వేదికగా పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధునీకరణ, పట్టణీకరణ కారణంగా భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని అంచనా వేశారు. పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ రహిత, పార్కింగ్ సమస్య రహిత, పొల్యూషన్ రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 జోన్లుగా వర్గీకరించి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైసింగ్ 2047లో భాగంగా ఈ త్రిముఖ వ్యూహాన్ని ప్రతిపాదించింది. క్యూర్ కింద ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని కాలుష్య రహితంగా మార్చి ఐటీ సర్వీస్ సెక్టార్ హబ్ గా మార్చాలని ఉద్దేశం. ఇందులో భాగంగానే మూసీ రివర్ డెవలప్మెంట్, మెట్రో విస్తరణ, హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఫ్యూర్ కింద ఓఆర్ఆర్ నుంచి ఒరిజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ జోన్ గా అభివృద్ధి చేస్తారు. ఇక రేర్ కింద రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రాంతంలో వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలను ప్రోత్సహిస్తారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.